మన ఇతిహాసాల్లో ఆది కావ్యంగా పేరు పొందిన కావ్యం రామాయణ కావ్యం. ఇది మన జీవన వృత్తికి ఎంతో ముఖ్యం. అయితే మనం ఈ రోజు మాట్లాడుకునే విషయం మాత్రం సీతారామ కథ కాదు, ఈ గాథ యొక్క చరిత్ర కూడా కాదు, ఈ గాథలోని ఒక అంశం గురించి. అది ఎంత ప్రసిద్ధి చెందిందంటే దానికోసం ప్రజలు ఈనాటికి దాన్ని కోరుకుంటున్నారు. అదే రామరాజ్యం. రామరాజ్యం అనేది ప్రతి పాలకుడి నోట వచ్చే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? అసలు మన చరిత్రలో ఎన్నో గొప్ప రాజ్యాలు ఉన్నా ఈ రామరాజ్యపు ప్రత్యేకత ఏంటి? ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేసింది ధర్మరాజు. దానగుణమే అన్నిటికంటే ముఖ్యమని నమ్మి రాజ్యపాలన చేసింది కర్ణుడు. సత్యాన్ని నమ్మి పాలన సాగించింది సత్యహరిశ్చంద్రుడు. ఇచ్చిన మాట కోసం తన ప్రాణాన్ని అర్పించింది శిబి చక్రవర్తి. అంతెందుకు, ద్వాపర యుగంలో అందరికంటే శక్తివంతులుగా నిలిచారు ఆ శ్రీ మహావిష్ణువు అంశ వీరిద్దరు. వారే యాదవ వంశీకులైన బలరామ శ్రీకృష్ణుడు. ఇలా ఈ భారత నేలపై ఎంతో మంది గొప్ప రాజులు జన్మించారు, రాజ్యాలను ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు ఇంకా రామరాజ్యపు గొప్పతనాన్ని కోరుకుంటున్నారు. ఈ ప్రశ్నలకి జవాబు మనకి వాల్మీకి రామాయణంలోని కొన్ని అంశాల ద్వారా తెలుస్తుంది. దాంట్లో ముఖ్యమైనది శ్రీరాముని గుణాలు. వాల్మీకి రామాయణం బాలకాండలో నారద మహర్షి వాల్మీకి రాముని గుణగణాలు వివరించారు. దివ్య లక్షణాలు కలవాడు, సకల ఐశ్వర్యాలతో ఉన్నవాడు, ఇంద్రియాలపై నిగ్రహం ఉన్నవాడు, అపరిమిత శక్తి కలవాడు. అతడు విశాలమైన వక్షస్థలం, కంఠంపై 3 మంగళారేఖలు మరియు కమలం వంటి కన్నులు కలవాడు. సత్య ధర్మాలను అనుష్ఠించేవాడు. సకల విశ్వానికి ఆధారం అతడే. శత్రు భయంకరుడు. శరణు కోసం వచ్చింది శత్రు అయినా ఆశ్రయమిచ్చే దయాగుణుడు. యుద్ధ రంగంలో అతడు మీదివీరుడు. పక్షపాతం లేనివాడు. సముద్రం వలె గంభీరమైన వాడు. ధైర్యంలో హిమాలయం వంటివాడు. శక్తిలో విష్ణువు. ఓర్పులో భూదేవి వంటివాడు. అందంలో చంద్రుని వంటివాడు. భక్తి శ్రద్ధల్లో ధర్మాది దేవతే. ఇలా ఏ మానవుడిలో లేని గొప్ప గుణాలు కలవాడు శ్రీరాముడు. రాజుపై ప్రజల యొక్క భక్తి ఎలా ఉండాలో, రాజు ప్రజలను ఎలా ప్రేమించాలో వాల్మీకి రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ విషయం యొక్క విశిష్టత తెలిపే ఒక అంశం రామాయణ అయోధ్యకాండలో ఉంది. ఈ విషయం రాముడు రాజు కాకముందు కూడా ప్రజలు అతన్ని ఎంతగా అభిమానించేవాడో తెలుపుతుంది. అయోధ్యకాండలో అడవులకు వెళ్తున్న శ్రీరాముని రథం వెనుక కొంతమంది ప్రజలు పరుగులు తీశారు. రాముణ్ణి అడవికి వెళ్లొద్దని, అతడు లేని అయోధ్యలో వారు ఉండరని వేడుకున్నారు. అప్పటికి రాముడు పట్టాభిషేకం అవ్వలేదు. కానీ ప్రజల మనసు మాత్రం గెలుచుకున్నాడు. రామరాజ్యంలో ఇంకో ముఖ్యమైన పాత్ర వహించింది శ్రీరాముని పాలన. రాముడు అయోధ్య భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పాలించారు. ఈ కాలంలో 100కు పైగా యజ్ఞాలు చేశారు. అరణ్యాలు, నదులు, పర్వతాలు, రాజ్యాలు, 7 సముద్రాలు, 7 ద్వీపాలు అన్ని అనుకూలంగా ఉంది. సకల ప్రాణులకు జీవనావసరాలను సమకూర్చాయి. ఆ సమయంలో ప్రజలకు మానసిక శరీర బాధలు, వృద్ధాప్యం, వ్యాధులు, బాధ, దుఃఖం వంటివి లేవు. దొంగల యొక్క భయం కూడా లేదు. మోసం అనేది లేదు. ప్రజలు రాముణ్ణి వారి ప్రాణంగా భావించి కీర్తించేవారు. అలా రాముని పాలనలో భూలోకం వైకుంఠంలా మారింది. రాజుపై అయోధ్య ప్రజలు ఎంతో భక్తి కలవారు. అంతే ప్రేమ రాముడికి అయోధ్య ప్రజలపై కూడా ఉంది. రాముడు ఒక గొప్ప రాజు. తన రాజ్యపు ప్రజల కోసం తను ప్రేమించిన సీతను వదిలేశాడు. ఎవరినైతే 72 రోజులు పోరాడి కాపాడుకున్నాడో, అది కూడా దేవతలను ఓడించిన శక్తివంతుడైన రావణాసురుడిపై విజయం సాధించి. శ్రీరాముడికి తెలుసు సీత ఎంత పతివ్రతనో, ఎంత గొప్ప స్త్రీయో. కానీ తనకు ఇది కూడా తెలుసు, ఏ రాజైతే ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకుంటాడో అతడు రాజులా పనికిరాడని. అందుకే తన ప్రజల కోసం ప్రేమించిన భార్యను, ఎవరినైతే సముద్రంపై సేతు కట్టి రక్షించాడో, ఎవరి కోసమైతే 244 యోజనాలు నడిచాడో, తనను ప్రజల కోసం అడవికి పంపించాడు. అందుకే రాముడు ఒక గొప్ప రాజు. తన కుటుంబం కంటే, తనకంటే ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఒక గొప్ప నాయకుడు. ప్రజల కోసం ఇంత చేసిన రాముడు మహాశక్తిశాలి. ఒక్కడే 14,000 మంది రాక్షసులను మట్టుపెట్టగలిగాడు. అది కూడా కేవలం 72 నిమిషాల్లోనే. విశ్వామిత్రుని వద్ద శిష్యునిలా మారి బల అతి బల అనే విద్యలో నేర్చాడు. ఇలా గురు సేవ భక్తి యొక్క ప్రత్యేకతను ఈ లోకానికి తెలిపాడు. శివుని అంశైన హనుమంతుడు, ఎంతో నైపుణ్యవంతుడైన లక్ష్మణుడు రాముని సేవలో ఉండేవారు.
ఇలా ఎంతో శక్తి సంపన్నులైన వీరిద్దరు రాముని సేవలో ఉన్నారంటే రాముని విశిష్టతపై ఆలోచన అక్కర్లేదు. ఆ రాజంటే వీరుడు మాత్రమే కాడు, ధర్మ దయ క్షమా గుణ సంపన్నుడు అని చాటి చెప్పాడు శ్రీరాముడు. శ్రీరాముడు ధర్మరాజు వలె ధర్మంగా, కర్ణుడి వలె దాన గుణంతో, సత్య హరిశ్చంద్రుడిలా సత్యాన్ని నమ్మి, శిబి చక్రవర్తిలా త్యాగాలు చేసి, శ్రీకృష్ణుడిలాగా శక్తి సంపన్నుడు. ఆ శ్రీ మహావిష్ణువు ధర్మ మార్గంలో నడవకపోవడం వల్ల ఏమవుతుందో చెప్పడానికి కృష్ణ అవతారం ఎత్తితే రామ అవతారంలో ధర్మ మార్గంలో నడిచి చూపించాడు. చివరిగా రాముడి పాలన ఎలా ఉండేదంటే, ఒక మనిషి 1 సంవత్సరంలో చేయగలిగేది రాముడు 1 రోజులో చేసేవాడు. అందుకే రామరాజ్య పాలనను సంవత్సరంలో కాదు, రోజుల్లో లెక్క పెట్టేవాడు. కాబట్టి 11,000 రోజులను 11,000 సంవత్సరాలు అని అంటారు. అందుకే మన దేశంలో రాముడే గొప్ప రాజు, రామరాజ్యమే గొప్ప రాజ్యం. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. దండవ భీముడస్తజన మంగళుజ్వలవానతోనతో దండకల ప్రజండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవుడి కలిగినచు ఎడకంటి వేరిగా దండ 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 నిడదంబుల దండము నిండమంత వేదండము నెక్కి దాటన దశరథి కరుణామయోని